హాయ్ గాయ్స్, రెడీనా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి స్పెషల్ ఆలూ ఫ్రై. చాలామంది ఆలూ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్రై ప్యాన్కి ఆలూ అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా నా స్టైల్లో మీకు మంచి రెసిపీ చెప్తున్నానండి, ట్రై చేసి చూడండి. గెట్ రెడీ. ముందుగా 1/2 కిలో ఆలూలను తీసుకొని చెక్కు తీసేయండి. బాగా కడిగి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసి రాళ్ళ ఉప్పును వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించండి. రాళ్ళ ఉప్పు వాడడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకొని 5-6 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రబ్బలు, ఉప్పు తగినంత వేసి బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నుంచి 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ వెంటనే వేసేయాలి, లేకపోతే పోపు మాడిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్లు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసి బాగా వేపండి. తర్వాత మనం ఉడికించుకున్న ఆలు ముక్కల్ని వేసి మనం వేసిన పొడి అంతా ఆలూకి బాగా పట్టాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని సర్వ్ చేసుకోవడం. ఈ ఆలూ కాంబినేషన్ పప్పులతో చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? మీరు తప్పక ట్రై చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది.